చేతిలో స్వర్గం కనిపించాలి. కూర్చున్న చోటికి అన్నీ వచ్చేయాలి. అడుగు తీసి అడుగు వేయకుండానే అనుకున్న పనులన్నీ అయిపోవాలి. ప్రస్తుతం యూత్ ఆలోచనలివి. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. ఉదయం లేచిన తర్వాత చేసే టిఫిన్ నుంచి రాత్రి పడుకునే ముందు చేసే డిన్నర్ వరకు అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసేస్తున్నారు. తినే పదార్థాలే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, నిత్యావసరాలు, ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువును ఆన్లైన్లోనే చూసేస్తున్నారు. ధరలు కంపేర్ చేస్తూ గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించి ఆఫర్లు వెతుక్కొని మరీ ఆన్లైన్లో బుకింగ్స్ చేసేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండేవారు ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడ్డారంటే ఒక అర్థం ఉంటుంది. సామాన్యులు సైతం అదే పంథాలో నడిస్తే, స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని అన్నింటికీ ఆన్లైన్ పైనే అలవాటు పడితే అసలు కంటే కొసరే కుంపముచ్చుతుంది. ఈ విషయాన్ని గుర్తించని వినియోగదారులు ఆన్లైన్లోనే దర్జాగా షాపింగ్ చేస్తూ ప్రెస్టేజ్గా ఫీల్ అవుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ వరకు అంతా బాగానే ఉన్నా మనం కొంటున్న వస్తువులు ఎంతవరకు ప్రామాణికమైనవి అన్న విషయాన్ని ఏ ఒక్కరైనా పరిశీలిస్తున్నారా? కంపారిజన్లో గోల్డ్ మెడలిస్ట్ లాంటి వారు సైతం ఆన్లైన్ మోసాలకు బుక్ అయిపోయి కేటుగాళ్ల వలలో పడిపోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్లలోనే కాదు, మోసాలను బాగా ఆరితేరినట్లు వెల్లడైంది. ఈ విషయం ఎవరో అల్లాటప్పగా చెప్పింది కాదు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BISA స్పష్టం చేసింది. ఇటీవల అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ ఈ కామర్స్ వేదికల గోదాములపై దాడులు నిర్వహించిన BIS ఆయా సంస్థలు నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేసినట్లు గుర్తించింది. లక్నో, గురుగ్రామ్, ఢిల్లీ నగరాల్లోని గోదాంలో తనిఖీలు చేయగా ఆన్లైన్ కంపెనీల గుట్టు బయటపడింది. ప్రజలు కొనుగోలు చేస్తున్న వివిధ వస్తువులు ధృవీకరణ లేని వాటిని ఆన్లైన్ సంస్థలు విక్రయిస్తున్నట్లు BIS తెలిపింది. లక్నోలోని అమెజాన్ గిడ్డింగ్లో మార్చి 7న జరిపిన తనిఖీలో 215 బొమ్మలు, 24 హ్యాండ్ బ్లెండర్లు BIS ధృవీకరణ లేకుండా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఫిబ్రవరిలో గురుగ్రామ్లోని అమెజాన్ గిడ్డింగ్లో 58 అల్యూమినియం ఫాయిల్స్, 34 లోహపు నీళ్ల సీసాలు, 25 బొమ్మలు, 20 హ్యాండ్ బ్లెండర్లు, 7 PVC టేబుల్స్, 2 ఫుడ్ మిక్సర్లు, 1 స్పీకర్ ధృవీకరణ లేనట్లు గుర్తించారు. ఇక గురుగ్రామ్లోని ఫ్లిప్కార్ట్ గిడ్డింగ్లో 534 స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్స్, 134 బొమ్మలు, 41 స్పీకర్లు నాణ్యత ప్రమాణాలు పాటించనివిగా ఉన్నట్లు గుర్తించారు. ఇక ఈ ఉత్పత్తులన్నీ ఇన్స్టాకార్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న గోదాంలో లభ్యమయ్యాయి. టెక్ విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ ఉత్పత్తులు అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా సరఫరా అవుతున్నట్లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ స్పష్టం చేసింది. ఇక ఢిల్లీలోని టెక్ విజన్ ఇంటర్నేషనల్కు చెందిన 2 వేర్వేరు కేంద్రాలపై BIS దాడులు నిర్వహించగా ధృవీకరణ లేని సుమారు 7,000 ఎలక్ట్రిక్ వాటర్ హీటర్లు, 4,000 ఎలక్ట్రిక్ ఫుడ్ మిక్సర్లు, 95 ఎలక్ట్రిక్ రూమ్ హీటర్లు, 40 గ్యాస్ స్టవ్లు బయటపడ్డాయి. డిజి స్మార్ట్, యాక్టివా, ఇన్స్లా, సెల్లో స్విఫ్ట్, బటర్ఫ్లై వంటి బ్రాండ్లకు చెందిన ధృవీకరణ లేని ఉత్పత్తులను BIS అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలను మోసం చేస్తున్న ఇలాంటి సంస్థలపై BIS చట్టం 2016 ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. టెక్ విజన్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్పై ఇప్పటికే 2 కేసులు నమోదు చేశారు. వినియోగదారులకు వివిధ సంస్థలు అందించే ఉత్పత్తులు భద్రత, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి BIS మార్కెట్ నిఘా పెట్టింది. సాధారణంగా ఉపయోగించే ప్రెషర్ కుక్కర్లు, హ్యాండ్ హెల్డ్ బ్లెండర్లు, ఫుడ్ మిక్సర్లు, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలు, రూమ్ హీటర్లు, PVC కేబుల్స్, గ్యాస్ స్టవ్లు, బొమ్మలు, ద్విచక్ర వాహన హెల్మెట్లు, స్విచ్లు, సాకెట్లు, అల్యూమినియం ఫాయిల్స్ వంటి వాటిని కొనుగోలు చేసి వాటి నాణ్యతను పరీక్షిస్తుంది. నాణ్యత లేని ఉత్పత్తుల వల్ల కలిగే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం BIS ధృవీకరణను తప్పనిసరి చేసింది. చట్ట ప్రకారం ఇటువంటి నేరాలకు కఠినమైన శిక్షతో పాటు భారీ జరిమానా ఉంటుంది. BIS చట్ట ప్రకారం వినియోగదారులను మోసం చేసే వారికి 2 లక్షల జరిమానా విధిస్తారు. తీవ్రమైన నేరం జరిగితే 2 సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నాణ్యత ప్రమాణాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషా, మైంట్రా, బిగ్ బాస్కెట్లకు BIS ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. BIS ధృవీకరించబడిన ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిజానికి కరోనా సంక్షోభం తర్వాత ఆన్లైన్ అమ్మకాలు డబుల్ అయ్యాయి.
ఇంటి వద్దకే కావలసిన వస్తువులు సమకూరడంతో అందరూ ఆన్లైన్ షాపింగ్లపై ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ పోటీలో ఒక కంపెనీ మరొక కంపెనీతో పోటీ పడడం సహజమే. కానీ కొన్ని సంస్థల పోటీ పేరుతో చట్టాలను కూడా అతిక్రమిస్తున్నాయి. ఒకదారిని మరొకటి అధిగమించాలనే ఆతృతతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ దిగ్గజాలు పోటీ చట్టాలను అతిక్రమించాయని భారత్కు చెందిన యాంటీ ట్రస్ట్ దర్యాప్తులు తేలింది. దీనిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) గత ఏడాది విచారణకు ఆదేశించింది. అమెజాన్ కంపెనీపై 1027, ఫ్లిప్కార్ట్పై 1696 పేజీల నివేదిక రెడీ చేశారు. ఈ రెండు కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే తమకు నచ్చిన కంపెనీలతో డీల్ జరిపాయని తేలింది. ఏది ఏమైనా ఆన్లైన్ కొనుగోళ్లలో అలవాటు పడిన ప్రజలు ఏదిచ్చినా తీసుకుంటారని అభిప్రాయపడే సంస్థలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డేగా కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు ఆయా సంస్థల పనితీరును బేరీజు వేసుకుంటూ వినియోగదారుల భద్రత, నాణ్యత ప్రమాణాలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.